ఉన్న నీకు నాకు మనకి సమస్తాన్ని నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు. పొందుకుంటావా? ఇప్పటికే చాలా పొందానన్నా, ఇక ముందు కూడా పొందుతానన్నోళ్ళు చేతులు ఎత్తండి. సందేహం లేదుగా. మరి కలవరం దేనికి? ఇంకా దిగులు దేనికి? కన్నీళ్లు దేనికి? చెప్పు. ముందుకెళ్ళి దేవుణ్ణి అడిగితే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తును, నిమ్మళంగా ఉండు అన్నాడు దేవుడు. ఒక్కటే ఒక మాట, ఏందయ్యా ఏం జరుగుతుంది? నీ పిల్లలు హతసాక్షులు అవుతున్నారు, బలి పశువులు అవుతున్నారు. మరి దుర్మార్గాలు చేసినోళ్ళు చేస్తున్నోళ్ళు రాజాల్లాగా దొరబాబుల్లాగా తిరుగుతున్నారు, పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు. వాళ్ళని ఎవడు పట్టుకోడు, ఎవడు శిక్షించడు, ఎవడు వాళ్ళని గుర్తించడు, ఎవడు వాళ్ళ గురించి పోరాడడు. వాళ్ళు దర్జాగా దొరబాబుల్లాగా దుర్మార్గాలు చేసి కాలర్ ఎగరేసి తిరుగుతూ ఉన్నారు హ్యాపీగా. వాళ్ళ దుర్మార్గాలకు బలైపోయినటువంటి దేవుని పిల్లలు, ఆ పిల్లల కుటుంబాలు వేదనామయమైపోతున్నాయి అని దేవుని ముందు నేను కూర్చున్నప్పుడు, దేవుని ముందు ఆలోచనలో నేను పడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువురా అన్నాడు. బాగా చదవండి, మీరు కూడా చదవండి, తీసేముంది. ప్రతిదానికి సమయము కలదు. ఏం కలదు? ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అది ఏమండి, సాగించుకునేవాడికి సాగించుకునేదానికి ఒక టైం ఇస్తాడు దేవుడు. రే కానీ టైం నీకు ఇచ్చా కానీరా, ఎంజాయ్ అంటాడు. ఎంత సాగించుకుంటావో సాగించుకోరా, ఎంత ఎగిరి పడతావో ఎగిరి పడరా, ఎంత మిడిమేళంగా ఊరేగుతావు ఊరేగిరా, ఎన్ని దుర్మార్గాలు చేస్తావో జీరా, టైం నీకు ఇచ్చా బేటా కానీ అంటాడు. ప్రతి దానికి ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము గలదు. దేవుడు అంటున్నాడు, మనుషులుగా మీరు తొందరపడినట్టు నేను తొందరపడను. బాగా వినాలి, ఆత్మీయులైన వాళ్ళందరూ వినండి. ప్రతిదానికి మీరు తొందరపడ్డట్టు నేను తొందరపడను. ప్రతి దానికి ఒక కాలమును నేను నిర్ణయించి పెట్టాను. దేవుడి పద్ధతి చెప్తున్నాడు. ప్రతి ప్రయత్నమునకు, ప్రతి కార్యము నెరవేర్పుకు ఒక కాలమును నేను ముందే నిర్ణయించి పెట్టా. ఆ నిర్ణయ కాలము రాకమునుపు నేనేమి కదలను. ఈ నిర్ణయ కాలం అనే మాట ఆదికాండం 18లో మీరు చూడొచ్చు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు పలికిన మాట, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తానంటాడు. 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు కొడుకునిస్తానని. తొంభై 99 ఏళ్లకు వచ్చాడు. 75, 99, 24 ఏళ్ళు. 24 ఏళ్ల తర్వాత వచ్చి అంటాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున అంటాడు. అంటే అబ్రహాముకి ఇస్సాకు అనే కొడుకుని ఎప్పుడు ఇవ్వాలని డిసైడ్ చేశాడంటే, ఎప్పుడు నిర్ణయించాడంటే 25 ఏళ్ల తర్వాత. అంటే ఎప్పుడు డిసైడ్ చేయబడింది? ఎప్పుడో ముందే నిర్ణయించబడింది. ప్రియులారా గమనించాలి, మన జీవిత కాలం ఎంతో, మన సహోదరుల జీవిత కాలం ఎంతో ముందే నిర్ణయించబడింది. దుర్మార్గం చేసేవాడి దుర్మార్గాలు ఎంతవరకు కొనసాగాలో దానికి కూడా ఒక కాలం నిర్ణయించబడింది. దుర్మార్గాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ యొక్క దుర్మార్గం ఎంతవరకు కొనసాగాలో దానికి కూడా ఒక నిర్ణయ కాలం నిర్ణయించబడింది. ఆ నిర్ణయ కాలం
వచ్చేంత వరకు సొదొమ గొమొర్రా వాళ్ళు బాగా విర్రవీగినట్టుగా మనుషులు విర్రవీగుతారు. విశ్వాసులకేమో డౌటు, దేవుడు ఉన్నాడా, అసలు మనం నమ్ముతున్నోడు నిజంగా ఉన్నాడా, చూసి ఊరుకుంటున్నాడా, తీర్పు తీర్చడా, మనకి ఉత్కంఠ, న్యాయం చేయడా, మనకి ఉత్కంఠ. విచిత్రం చెప్పనా, మనకే కాదు హతసాక్షులైపోయిన వాళ్ళకు కూడా ఉత్కంఠే. ప్రకటన గ్రంథము ఒక్కసారి తీయండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం తీయండి. తీశారా? 9వ వచనం చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అది సంగతి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దురాగతాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు దేవుని పిల్లలు చూసి, దేవా ఏం చేస్తున్నావు అయ్యా, నువ్వు ఇంతమందిని కలిసి నీకు ప్రార్థన చేస్తున్నావు, వినపడట్లేదా? ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుంటే, దుర్మార్గం జరుగుతుంటే, న్యాయం తప్పిపోతుంటే, అక్రమం జరుగుతుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు అనే క్వశ్చన్ విశ్వాసులందరికీ వస్తుంది, భక్తిపరులందరికీ వస్తుంది. ఈ ప్రశ్న మనకే కాదు, హతసాక్షులైన వారికి కూడా వచ్చిందట. వచ్చి వాళ్ళు అడిగారట, నాథా ఎందాక భూనివాసులకు మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయకయుందువు, ఎందాక తీర్పు తీర్చకయుందువు, ఎప్పుడయా నువ్వు వాళ్ళని శిక్ష చేసేది అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడట, మీ వలనే ఇంకా హతసాక్షులు కావలసిన వాళ్ళ లెక్క సంపూర్తి కావాలి, అది జరిగేంత వరకు ఇంకొంచెము కాలం వెయిట్ చేయండి. ఈ లెక్క హతసాక్షుల లెక్క సంపూర్తి కావాలి, ఈ పాపం చేసేవాళ్ళ పాపం కూడా సంపూర్తి కావాలి. సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుడు పోయినప్పుడు ఈ మాటనే పోయాడు, నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా జరిగించిరో లేదో నేను వెళ్ళి చూచి తెలుసుకుందును అనుకొని ఆయన ఆ తట్టు వెళ్ళాడట. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర దేవుని దగ్గరకు చేరింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు పరిశుద్ధుల రక్తపాతము ద్వారా వస్తున్న మొర్ర, నీతిమంతుల రక్తము మొర్ర పెట్టిద్ది ప్రియులారా, పరిశుద్ధుల రక్తము మొర్ర పెట్టిద్ది. ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఆదికాండం 4 మీరు చూడగలిగితే, నీ చేతిలో నుండి నీ తమ్ముడైన హేబేలు రక్తము తీసుకోవడానికి తన నోరు తెరచిన ఈ భూమి మీద నీవు ఉండకుండా దేశ దిమ్మరివై తిరుగుదురా అన్నాడు కయ్యనుతో. నీ తమ్ముని యొక్క రక్తము మొర పెడుతుంది అన్నాడు. చూడు, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అద్దుగదుగు, రక్తము యొక్క స్వరము అన్నాడు, గుర్తుపెట్టుకో. రక్తము యొక్క స్వరము అనే మాట మర్చిపోవద్దు. రక్తము అంటే మనకు తెలిసి ఏదో నీళ్ళలాగా పారిపోయే బ్లడ్ అనుకుంటాం, కానీ దానికి ఒక స్వరం ఉంది, అది మొర్ర పెట్టిద్ది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక దాని ద్వారా హతులైన వారు, బాధింపబడిన వారు చేసిన మొర దేవుని దగ్గరకు చేరి నా దగ్గరకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. చదువు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను.
చేయని ఎడల నేను తెలుసుకొందున నేను. అది మొర్ర వచ్చింది. వచ్చిన మొర్ర చొప్పున వాళ్ళు సంపూర్ణంగా చేశారో లేదో. హతసాక్షుల లెక్క సంపూర్ణం కావాలి. హతసాక్షులనుగా కొంతమందిని చేస్తున్నటువంటి దుర్మార్గుల పాపం కూడా సంపూర్ణం కావాలి. ప్రతి వాడికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు. ఆ సమయం వచ్చిందాకా చెవులున్నా లేనట్టుగానే కూర్చుంటాడు, నోరున్నా లేనట్టుగానే మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు, చేతులున్నా పని చేయనట్టుగానే కూర్చుంటాడు, మొత్తం ఒక విగ్రహంలాగా కూర్చుంటాడు. ఎందుకు ప్రభువా నువ్వు అలా కూర్చున్నావు అంటే, టైం ముందులే ఉండరా అంటాడు. బాగా వినాలి. ఏమంటాడు? టైం ముందులే ఉండు బేట, ఎవడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తా కదరా. అరే నేను ఉన్నా కదరా, నా పేరు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను. సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కడిని కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఎవడికి చేయాల్సిన న్యాయం తప్పకుండా వాడికి చేస్తాడు. ఉన్నాడుగా పైన చూచుచున్న దేవుడు. ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. నిన్ను చూశాడు, నన్ను చూశాడు. దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళని చూడట్లేదా? వాళ్ళ చేతుల్లో దుర్మార్గానికి బలైపోతున్న వాళ్ళని చూడట్లేదా? ఏం చేస్తారా? చంపుతారు. చంపండి రా, 20 సార్లు చంపండి రా, 21సారి నేను లేపుతారా? రే 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 లేపుతారా? ఏం చేస్తారా మీరు? రే ఏం చేస్తారు? చేయండి రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేస్త్రి దగ్గరకు వచ్చి మీ ఇల్లు బడగొడతానంటే ఏమంటాడు మేస్త్రి? 30 సార్లు పడగొట్టరా, 31సారి మళ్ళీ కట్టుకుంటా, నాకు వచ్చురా కట్టడం అంటాడు. అట్లాగే చచ్చిన వాళ్ళని తిరిగి సజీవంగా లేపగలిగే దేవునికి ఇది లెక్కలోది కాదు. ఇప్పటి వరకు జరిగినవి, ఇక ముందు జరగవలసినవి అన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉన్నవి. ఆ లెక్క సంపూర్తి అయ్యే వరకు దేవుడు ఆయన సమయము కొరకు ఆగుతాడు. దేవుడు లేడని కాదు, విశ్వసించిన వాళ్ళని పట్టించుకోడని కాదు. నిర్ణయ కాలం రావాలి. నాతో దేవుడు మాట్లాడిన మాట మీకు చెప్తున్నా. ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు. వెయిట్ 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 వెయిట్. ఆవేశపడద్దు, తొందరపడద్దు, హడావుడి పడద్దు. ప్రిలారా, ఈ ఒక్క విషయంలోనే కాలము నిర్ణయించబడిందా? ప్రతి విషయంలోనూ కాలము నిర్ణయించబడిందా అంటే, కృప పొందిన బిడ్డలారా, ఆయన కృపలో ఉన్న మనకి అన్ని విషయములలో కాలము నిర్ణయించబడింది. అది గుర్తుపెట్టుకోండి. ఇది నీకు అర్థమైతే ప్రార్థన చేస్తా. ఇక ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ కొనసాగుతానే ఉంటాయి. ఆ నిర్ణయ కాలము నీకు సమీపించినప్పుడు తప్పకుండా దాని నుండి నీవు ఆశ్చర్యకరమైన రీతిలో విడుదల పొందుతావు. శ్రమ కొలిమిలో కాలుతున్న వారికి దాని నుండి విడుదల కొరకు ఒక నిర్ణయ కాలము డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు. ఇదంతా కృపను బట్టి ఏర్పాటు. ఏ రోజు నీకు విడుదల రావాలో, ఎప్పుడు నీకు బంధ విముక్తి కలిగించాలో ముందే నిర్ణయించబడింది. కాకపోతే మనకు తపన ఆగదు. మనకి పేరుకే విశ్వాసులం కానీ విశ్వాసం ఉండదు, పాడు లేదు. పేరుకే విశ్వాసులం కానీ నిజముగా విశ్వసించిన వారు కలవరపడరు అన్నాడు ఆయన. నిజముగా విశ్వసించిన వారు గందరగోళం అయిపోరు. నేను చెప్తున్నాను, మన విషయములో జరగవలసినవైనా, మన పక్షముగా ఇతరులకు జరగవలసినవైనా దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయ కాలము చొప్పుననే జరుగుతాయి. మనం పరిగెత్తితే కాదు, మనం జుట్టు బీక్కుంటే అవ్వదు. దేవునికి స్తోత్రం. ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలము రావాలి. మా అమ్మాయికి ఈడు మించిపోతుందండి, ఎప్పుడు పెళ్ళయిద్దో ఏమోనండి, ఇంతవరకు అసలు ఒక సంబంధం కూడా కుదరలేదు అని నువ్వు బాధపడతావు.
ఒక సేవకుడిగా, దేవుని సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని సమయం అయింది, నీ సమయం అయింది, కానీ ఆయన సమయం ఇంకా కాల. ఆయన నీకు శ్రేష్టమైనటువంటి దాన్ని సిద్ధపరిచాడు సిస్టర్. ఆ శ్రేష్టమైనది నీవు అందుకోవటానికి తగిన సమయం రావాలి, నిర్ణయ కాలము రావాలి. అంతవరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు ఓపిక కావాలి. హెబ్రీ పత్రిక చెప్పిన సాక్ష్యం ఇది. వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. ఏం కావాలి మనకి? ఆవేశం కాదు, ఓర్పు కావాలి. 30 ఏళ్లకు వచ్చి సేవకి 3.5 ఏళ్ళు చేస్తేనే అంతలా మంట రగిలిందే యేసయ్య. అవునా? అప్పుడు రగిలిన సువార్త అగ్ని ఇంతవరకు చల్లారలా రగులుతానే ఉంది. రాజులు వచ్చారు, రంగప్పలు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, అధికారులు వచ్చారు. దీన్ని అణచివేయాలని, అంతం చేయాలని, లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు, ప్రతిజ్ఞ పూనారు. పూనోళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. అంతం చేయాలనుకున్న వాళ్ళందరూ అంతమైపోయారు. కానీ సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సువార్తను అణచివేయాలని, పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని, సేవకులను నాశనం చేయాలని, క్రైస్తవులను అంతం చేయాలని ప్రతినబూనిన చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగైపోయారు. బైబిల్ గ్రంథమే లేకుండా చేస్తానన్నాడు ఒకడు భూమి మీద. చివరికి వాడింటినే తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్. వాడిపోయాడు. ఏదో 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 అల్పమైన వాటిని చూసుకొని ఎగిరెగిరి పడతా ఉంటారు. ఇది సామాన్యమైంది కాదు. ఒక మనిషి ఆపితే ఆగిపోవటానికి, ఒక అధికారం అడ్డగిస్తే ఆగిపోవటానికి సర్వాధికారి శాసనం ఇది. ఎవరు? బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడిందును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప,
చాలామంది ట్రై చేశారు సువార్తను ఆపేయాలని. అధికారాలు, ప్రభుత్వాలు, రాజ్యాలు, రాజులు, రంగప్పలు, వాళ్ళు పూనిన ప్రతిమలన్నీ అయిపోయినాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసయ్య రగిల్చినటువంటి సువార్త జ్వాల ఇంతవరకు ఆరిపోలా. దాన్ని ఆపటం ఎవడి తరం కాదు కూడా. మహా అయితే మరికొంతమంది ప్రాణాలు తీస్తారు, మరికొన్ని చోట్ల అడ్డగిస్తారు, మరికొన్ని చోట్ల చట్టాలు చేసి ఏమండి నియంత్రణ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎంతకాలం సాగిద్ది? ఇవన్నీ మనం క్రైస్తవ సంఘ చరిత్రలో ఎరగనివా? మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టె సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా, ఒరే ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. ఒకడిని కదిలిస్తే 1000, ఎక్కువ కావద్దంటే ఎవరిని కదిలించొద్దు. దేవునికి స్తోత్రం. ఎంత రివర్స్ మంది. క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చూస్తే శ్రమలో ఉన్నప్పుడు మండినంతగా సంఘము నెమ్మదిలో ఉన్నప్పుడు మండల, సంఘమునకు వ్యతిరేకత వచ్చినప్పుడు మండినంతగా సంఘము నిమ్మళంగా ఉన్నప్పుడు మండల. అందుకే మహా అయితే ఇంకొంతమందిని చంపుతారు, కొన్ని ప్రాంతాలు అడ్డగిస్తారు. అడ్డగించండి, చెయ్యండి, ఏమైంది? నడుస్తుంది, నడవలేండి. ఎంతకాలం నడిచిద్ది? ఇంకెంతకాలం? దగ్గరకు వచ్చిందిగా అందరికీ టైం. దేవునికి స్తోత్రం. చాలా సమీపానికి వచ్చింది, చాలా సమీపానికి వచ్చింది. ఈరోజు వ్యక్తులు కొంతమంది నియంత్రించేది కాదండోయ్. భవిష్యత్తులో ఇంకొకటి రాబోతున్నాడు, అంత్య అబద్ధ క్రీస్తు. ఇప్పుడన్నా మనం ఏదన్నా పోరాడాలంటే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని చెప్పి మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంది. అర్థమైందా? కానీ అంత్య అబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చినప్పుడు ఇక వాడు ఏ రాజ్యాంగాలు లెక్క చేయడు. వాడు సైతానుగాడి సన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏ దేశమును, ఏ అధికారమును దేని లెక్క చేయడు. అన్ని చోట్ల వాడే అధికారి. అందరూ వాడికే మొక్కాలంటాడు. అది అలాంటి శాసనం రాబోతుంది ఇంకా కొద్ది కాలంలో. అర్థమైందా? అలాంటి వాడి టైంలోనే సువార్త ఆగదు. ప్రపంచ మొత్తాన్ని కూడా ఏలేటువంటి ప్రపంచ చక్రవర్తి, ప్రపంచ నియంత వచ్చి హుకుం జారీ చేసిన దినములలో కూడా సువార్త ఆగదు. అది సువార్తకున్న శక్తి, సువార్తకున్న అధికారం, సువార్తకున్న పవర్, సువార్తకు కర్త అయిన దేవుని ప్రభావము. కొడద గడ్డు కొడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్య లేదు. వాడి టైంలోనే సువార్త కొనసాగిద్దని గ్రంథం చెబుతుంటే ఎవడండి ఇప్పుడు ఆపగలిగేది? అసంభవం. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలములో ఆయన ప్రత్యక్షమై అందరినీ లేపే అంత్య దినము వరకు శుభవార్త కొనసాగుతానే ఉంటుంది. ఆత్మల రక్షణ కార్యం జరుగుతానే ఉంటుంది.
ఆఖరి ఆత్మ కూడా రక్షణ కార్యం పూర్తయిన తరువాతనే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆఖరి ఆత్మ కూడా రక్షింపబడ్డ తర్వాతనే కడబోరం రోగుతుంది. అప్పటిదాకా నడుస్తాయి అన్నీ. ముద్రలు విప్పబడటం, బోరలు ఊదబడటం, ఆ విప్పబడేటప్పుడు సంభవాలు, ఊదబడేటప్పుడు సంభవాలన్నీ జరుగుతూ ఉంటాయి. కడబూరం రోగింది అంటే ఇంకా చివరి ఆత్మ కూడా రక్షణ కార్యం జరిగింది అని అర్థం. కడబూరం రోగినప్పుడు ఇక ప్రభు మధ్యాకాశమందు ప్రత్యక్షం అవుతాడు. మృతులు అక్షయులుగా తిరిగి లేపబడతారు. బై లక్ మనం సజీవంగా ఉన్నామనుకో, కాకపోతే కొద్దిగా తలలు నెరిసిపోతాయేమో. ఏమండి, తలలు నెరుపులు ఏముందిలే, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా తలలు నెరిసిపోతున్నాయి, అది వేరే సంగతి. కొద్దిగా కొన్ని సంవత్సరాలు గడిచింది కాబట్టి కొద్దిగా బాడీ లాంగ్వేజ్లు మారతాయేమో మనకి. బై లక్ ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు బతికున్నామనుకో, ఇక సత్యావసరం కూడా లేదు. ఈ శరీరాలే ఏలియా శరీరం మార్పు చెందినట్టు, హనోకు శరీరం మార్పు చెందినట్టు ఈ శరీరాలు మార్పు చెంది ఎత్తబడతాం. అయితే మనకంటే ముందు క్రీస్తునందుండి మృతులైన మృతులందరూ కూడా టపా 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 లెగుస్తారు. ఇది క్రైస్తవ విశ్వాసం, వాస్తవిక సత్యం, భవిష్యత్తులో జరగబోతున్న యథార్థ సంభవం. వీడియో చూపించాలనుకున్నావా? చూపించాలని కూడా చూపించా, ఏమైంది? చూడండి. సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులు లేచేటువంటి ఆ ఘట్టం, అక్కడ ఒక ఎముక, ఇక్కడొక ఎముక, ఎంత చెల్లా చెదరైపోయినాయి అన్నీ కూడా తిరిగి అసలు పూర్తిగా మట్టిగా కలిసిపోయినవి కూడా మళ్ళీ తీసుకురాగలడు దేవుడు, మన ప్రభు సమర్థుడు. అదిగో అలాగూ తిరిగి బాడీస్ ఇవ్వగలడు, అలాగూ తిరిగి శరీరాలు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ తిరిగి అక్షయ దేహాలు ఇస్తాడు ప్రభు. ఇదంతా జరిగింది. ఇది ఏదో మూవీ కాదు, ఓ సినిమా కాదు, బైబిల్ చెప్పిన యథార్థ సత్యం. ఇప్పుడు మరి మనం ఏదో కొన్ని వాటిని చూసి మనం ప్రెజర్ అవుతాం, కానీ దేవుడు ప్రెజర్ అవుతాడా? అరే, పోయి శూన్యమైపోయిన బాడీనే మళ్ళా తిరిగి రప్పించగల సమర్థుడు, పోయిన జీవాన్ని తిరిగి రప్పించగల దేవుడు, ఆ జీవాత్మకు మళ్ళీ అవకాశాన్ని ఇవ్వగల దేవుడు, మహిమ దేహాన్ని ఇవ్వగల దేవుడు, ఆయన ప్రెజర్ అవుతాడా? అవడు. అయితే దానికి ఒక కాలము నిర్ణయించాడు, దాని పేరే అంత్యదినము. ఏ దినము? అంత్యదినం. ఏమండి, యేసయ్య 20 ఏళ్ళకు వస్తే ఇంకెంత బాగుండండి. 30 ఏళ్ళకు వచ్చి 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తేనే అప్పుడు స్టార్ట్ అయిన సువార్త జ్వాల అంత్యదినము వరకు కొనసాగిద్దే, రగులుతానే ఉంటుంది ఆ 3.5 ఏళ్ల పరిచర్య ప్రభావం. అదే 20 ఏళ్ళకు వచ్చినట్టయితే సేవకి ఇంకో 10 ఏళ్ళు యాడ్ అయ్యేదిగా. ఎందుకు మరి చక్క పని చేసుకుంటూ కూర్చున్నాడు? ఎస్ 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 చుట్టుపక్కల సాతాను బజార్లమ్మిటి వికటాట్టహాసం చేస్తా, దురాత్మలు, దయ్యాలు స్వైర విహారం చేస్తా, గంతులేస్తున్నా సరే ఏమీ పట్టనట్టు చెక్క పని చేసుకుంటా, ప్రజలకు చెక్క బల్లాలు చేసిస్తున్నాడు, వడ్రంగం పని చేసిస్తున్నాడు. అసలు పట్టించుకోలే, ఆ ఫ్యామిలీ బాధ్యత చూసుకుంటా ఉన్నాడు. నేను అంటాను, 20 ఏళ్ల ప్రాయంలో వస్తే బాగుండుగా ప్రభువా సేవకు. నువ్వు 3.5 ఏళ్ళు చేసిన సేవ ఇంత మంట మండితే అసలు ఇంకొక 10 ఏళ్ళు యాడైతే 13.5 ఏళ్ళు, వామ్మ అసలు ఇక మామూలుగా ఉండేది కాదుగా. ఎందుకయ్యా నువ్వు అప్పుడే రాలేదు, 20 ఏళ్ళప్పుడు ఎందుకు రాలేదు ప్రభువా అంటే యేసయ్య చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలం ఇంకా రాలేదు. ఈ మాటను నేర్చుకోవాలి మనం. నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలము ఎప్పుడు వచ్చునో అప్పుడు నాకు అన్ని విషయములలో సమాధానం దొరుకుతుంది. నీ కన్నీరు
తుడిచేదానికి ఒక నిర్ణయ కాలం దేవుడు డిసైడ్ చేశాడు. నీ ఏడుపు ఆనందంగా మారేదానికి ఒక టైం ఉంది. నీవు ఇన్నాళ్ళు పడిన ఆవేదన నుండి విడుదల పొందడానికి ఒక టైం డిసైడ్ చేయబడింది. నువ్వు పొందగోరి తప్పించి తప్పించి ఎదురు చూసినది నీకు దక్కేదానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఈ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మారాలి, ఈయన మారాలి, ఆమె మారాలి, మారాలి 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 అని నువ్వు నెత్తికేసి మారుకుంటున్నావు కదా. ఆ మార్పులు కూడా జరగాలి అంటే దానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం రావాలి. ఈ పాఠం మీకు అర్థమైతే ఇక నేను ప్రార్థన చేస్తా. క్రీస్తునందున్న మనమందరం కూడా ఆయన పలికినట్లు పలకటం సాధన చేయాలి. ఆయనలాగా అడుగులు వేయటం నేర్చుకోవాలి. ఆందోళన పడకూడదు, ప్రెషర్ అవ్వకూడదు, కలవర పడకూడదు, కలత చెందకూడదు. దేవుడే ఈ మాటలు చెప్పమని ప్రేరణ కలిగించాడు, చెప్తున్నా. అవి నీ శరీర సంబంధమైన విషయాలైనా, మనస్సు సంబంధమైన విషయాలైనా, ఆత్మ సంబంధమైన విషయాలైనా సమస్తము కృపలో ఉన్న నీకు నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సంకల్పించి పెట్టాడు, రెడీ చేసి పెట్టాడు, డిసైడ్ చేసి పెట్టాడు. అన్నీ కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా నువ్వు పొందుతావు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకేసారి నువ్వు పుట్టకముందే అంత్య దినాన నిన్ను లేపేదానికి వేసాడు ప్రణాళిక. చూడు ఎంత లాంగ్ ప్లానింగో చూడండి ఆయనది. ఎంత సుదీర్ఘమైన ప్రణాళికో చూడు. మా అమ్మాయికి ఈడు మించిపోతుంది అంటే దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎన్ని తిప్పలు పడినా అది ముందుకు రాదు. ఒకవేళ ఆ సమయం వచ్చిందనుకో, రేపే నువ్వు శుభవార్త వినొచ్చు. అది చేస్తాడు ఆయన. అట్లా ప్రతి విషయంలో కూడా రేపే ఒక అద్భుతం చూడొచ్చు నువ్వు. ఆ సమయం ఆసన్నమైతే రేపే ఒక అద్భుత కార్యాన్ని చూడొచ్చు మనం. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇక ఇప్పుడు నువ్వు ఎన్ని చెబుతావు? అప్పుల సమస్య చెబుతావో, రోగం సమస్య చెబుతావో, ఇంట్లో మారని వాళ్ళ సమస్య చెబుతావో, నీ ఉద్యోగ ప్రయత్నం చెబుతావో, వ్యాపారం చెబుతావో, పని చెబుతావో, లేకపోతే కుటుంబ సమస్యలు చెబుతావో, కేసులు చెప్తావో, నువ్వు అనుభవించే ఏవైనా కావచ్చు, అవి ఎన్నైనా కావచ్చు. వాటన్నిటినీ నీ పక్షముగా నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సిద్ధం చేసి పెట్టాడు. ఇది నీవు నమ్మాలి. సిద్ధం చేసి పెట్టాడు. ఇది నువ్వు నమ్మితే గుండె ధైర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. హమాన్ అనేవాడు ఒకడు ఉన్నత పదవిలోకి వస్తాడు. దేవుని ప్రజలకు చావు డేటు వాడు ఫిక్స్ చేస్తాడని ముందే తెలుసు ఆయనకి. తెలిసి వీడు అసలు లైన్లోకి వచ్చి తతంగం అంతా చేయకముందే ఎస్తేరమ్మని తీసుకెళ్ళి రాణి ప్లేస్లో కూర్చోబెట్టాడు. అంటే ఎప్పటి కార్యానికి ఎప్పుడు ముందే రెడీ చేసి పెట్టాడో చూడండి. ఏమండి, బాధ్యతల విషయంలో నీకు కొంచెం నిర్లక్ష్యం ఉంటుందేమో కానీ నిన్ను నన్ను కన్నవాడికి కొన్నవాడికి నిర్లక్ష్యం ఉండదండి. రెస్పాన్సిబిలిటీ ఫుల్గా తీసుకుంటాడు ఆయన. నా ధైర్యం అదే. ఏదైనా ఇప్పుడు అది కావాలి మనకి. ఇప్పుడు పరిగెత్తితే కంపలు ఉంటాయి, ఏముండదు ఆడ, ముళ్ళ కంపలు ఉంటాయి. స్తోత్రం. కావాలి మనకు అది. అయినా నేను ఇప్పుడే కావాలి పర్ర వస్త్రంలో చించుకునేంత ప్రయోజనం ఏమి? నాకు టెన్షన్ లేదు. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది, నిర్ణయ కాలము. ఆ నిర్ణయ కాలములో ఇప్పటి వరకు నా చేతికి అందించినవన్నీ దేవుడే ముందు డిసైడ్ చేసి ఇచ్చాడు. అది కూడా ఇస్తాడు. ఈ ప్రక్క నుంచి రోడ్డు అసలు నేను అనుకోలే. ఈ ప్రక్క నుంచి రోడ్డు లింక్ అయిద్ది ఆ మెయిన్ రోడ్డు, కానీ అసలు ఊహలో కూడా అనుకోలేను నేను. అది దక్కిద్ది, నా చేతికి వచ్చిద్దని అనుకోలేను నేను. ఆయన ప్లాను.
ఆ సమయం వచ్చింది, కదిలిచ్చాడు, అది అందించాడు, అటుపక్క నుంచి రోడ్డు వేసాడు. ఇప్పుడు నేరుగా మనకు దేవుడు ఇచ్చిన పెద్ద రోడ్లో మనమే నడుచుకుంటూ వస్తున్నాం. పరిచర్యలో నేను పొందినవి కానీ, భౌతికంగా నా లైఫ్లో నేను పొందినవి కానీ చాలా విషయాలు. అయితే చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దడ సరుకు, దడ ఆయాసం, అన్నా 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 అన్నా, ఎప్పుడన్నా. నాకు చెప్పి 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 సాలిపోతుంది. ఆగు 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 ఆగు. కానీ నేను చెప్పినటువంటి రీతిలో విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళందరూ నూతన బలము పొందారు. దేవుని కార్యాలు కూడా అంతే స్వతంత్రించుకున్నారు. నేను చెప్తున్నా ఫైనల్గా, ప్రియమైన బిడ్డ, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. దేవునికి నువ్వంటే చాలా 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 ఇష్టం, ప్రాణం పెట్టినంతగా ఇష్టం. నేను చెప్తున్నా, తల్లి గర్భములో శిశువుగా నువ్వు రూపింపబడుతున్నప్పుడే, భూమి మీదికి రాగానే నీ ఆకలి తీర్చడానికి నీకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు నీ తండ్రి. నీ ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ నీకు అనుగ్రహించిన వాడు నీ తండ్రి. ఏ ఘడియలో, ఏ ఘట్టములో నీకు ఏదేది లభించాలో అన్నిటినీ నీకు ఇప్పటివరకు అందించుకుంటూ వచ్చాడు నీ తండ్రి. ఇప్పటిదాకా చేసిన అదే దేవుడు ఇక ముందు కాలంలో కూడా నువ్వు ఎదురు చూసేవి, నీకు నా తండ్రి సిద్ధపరిచినవి ఒకటొకటిగా ఆ నిర్ణయ కాలము సమీపించే కొద్దీ మొత్తం స్వతంత్రించుకుంటావు. ఇక్కడ స్వతంత్రించుకుంటావు, అక్కడ కూడా స్వతంత్రించుకుంటావు. ఆందోళన అక్కర్లా, కలవరం అక్కర్లా, భయం అక్కర్లా. నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఏ అనుభవాల్లో గుండా ఉన్నావో నాకు తెలియదు. నేను ముగిస్తున్నా. ఈ ఒక్క మాట నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైందా కాలేదా? దేవునికి స్తోత్రం. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఉంది. అది కూడా ఇవి వరుసగా ఉన్నాయి కదా. ఇదొకటి కనపడదని ఇది పెడుతున్నానులే. కృపలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, యేసు క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ముగింపులో. నువ్వేమో దేవుడు ఏం చేస్తాడో అని జుట్టు పీక్కుంటూ ఉంటావు. దేవుడేమో ఇలాగ మొత్తం రెడీ చేసి పెట్టుంటాడు. పెట్టున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడుండి ఈ మొత్తాన్ని అడుగుతుంటావు. నువ్వు ఇక్కడుండి ఈ లైన్లో ఉన్నాయని అడుగుతూ ఉంటావు. ఆయన అంటాడు, కొంచెం ముందుకు పదా అంటాడు. 2 అడుగులేసి, ప్రభా ఎప్పుడు తండ్రి, కొంచెం ముందుకు పదా అంటాడు. ప్రభా ఎప్పుడు తండ్రి, ఎప్పుడు నేను మొర పెడతా ఉంటా అంటాడు. ఇంకొంచెం ముందుకు పదా అంటాడు. అంటే ఇది కాలగమనం, కాల ప్రయాణం. మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ కొట్టి, ప్రభా ఎప్పుడు తండ్రి అంటే ఇంకొక 2 అడుగులే అంటాడు. 2 అడుగులు వేసినప్పుడు అప్పటిదాకా నువ్వు ఆరాట పడింది నీకు దక్కింది. కాసేపు స్తుతి పాటలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, కృతజ్ఞత కూటాలు ఉంటాయి, మామూలుగా ఉండదు హడావుడి. అయిపోయిందా, ఇది వచ్చేసింది, అమ్మయ్య స్తోత్రం హల్లెలూయా. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతటితో ఆగదు మన తపన. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇంతటితో ఆగదు, మళ్ళీ చాలా ఉండలా. ఒక్కొక్క ఘట్టంలో పెళ్ళైన దాకా ఒక తపన, పెళ్ళైనాక ఇంకొక తపన. అది పెళ్ళైన దాకేమో ఒక తపన, పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇంకొక తపన. వాళ్ళ ఫ్యూచర్ కోసం మరో తపన. ఈ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పొందుకున్నాక స్తోత్రం ప్రభా అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ అడగటం మొదలు పెడతాం, అయ్యా
మరి దాని సంగతి ఏంది ప్రభు, దాని సంగతి ఏంది ప్రభు, కొంచెం ముందుకెళ్ళి అంటాడు, కొంచెం ముందుకెళ్ళి అంటాడు. విషయం ఏంటంటే మనకేమో ఇవన్నీ కనబడవు, దేవుడికేమో అవన్నీ కనబడుతున్నాయి. అది తేడా. మనకే కనబడవు, భవిష్యత్తులో చూడగలవా మనం? ఆయనైతే దావీదు ఇంకా పుట్టక ముందే దావీదుని రాజుగా డిసైడ్ చేశాడు. రాజుగా డిసైడ్ చేశాడు. ఆయన గొర్రెలకు అత్త మొదలుపెట్టాడు. చివరికి మీరు చూస్తే మలుపులు తిరిగి 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 రాజు అయ్యాడు. బ్రదర్, నా తండ్రి నీకు సిద్ధపరిచిన స్థానానికి ఖచ్చితంగా రీచ్ అవుతావు. నువ్వు రీచ్ అవుతావు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. సిస్టర్, మై డియర్ సిస్టర్, నా దేవుడు నీకు సిద్ధపరిచిన స్థానానికి తప్పకుండా రీచ్ అవుతావు నువ్వు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నిజమమ్మా, మనకేమో కనపడవు, ఏమో దేవుడు మర్చిపోయాడేమో మర్చిపోతాడేమో అని మన ఫీలింగు. ఆయన ఏమో వెర్రి మొహమప్ప, నాకు గుర్తులు చేస్తుంటావు నువ్వు, నాకు తెలుసు కానీ పద అంటే. ప్రార్థన చేస్తున్నావుగా, మొర పెడుతున్నావుగా, నా దగ్గర వచ్చినాయి కదా మొరలన్నీ, విన్నాను కదా, నేను చూస్తాలే, నీకు సిద్ధపరిచే ఉంచాలే, పద ఆ ఘట్టానికి పో, నీకు అందిస్తా. ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చేసినాక ఇద్దక్కిద్ది. మళ్ళీ కృతజ్ఞత కూటాలు, స్తోత్రాలు, హల్లెలూయా, పాటలు, ఆరాధన అయిపోయింది. స్తోత్రం 2. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రభా, మరి దాని సంగతి ఏంది నాన్న, మొదలు పెట్టాం మళ్ళీ, పద అక్కడ సిద్ధపరిచా, పద ఆ ఘట్టంలో పోయినప్పుడు అక్కడ అందుకుంటావు. మళ్ళీ నువ్వు ఆ మజిలీకి చేరినప్పుడు నీకు సిద్ధపరిచింది నీ కళ్ళకు కనపడిద్ది. అవన్నీ ఒకటొకటిగా నీకు అందుతున్నప్పుడు నీకు ఒకటి క్లియర్గా అర్థమైద్ది. ఏంటో తెలుసా? దేవా, ముందే సిద్ధపరిచావా నాకు? ఎంత ఇష్టమయ్యా నేనంటే నీకు. దాచిపెట్టావా ప్రభు నా కోసమే అంటాడా? నీ కోసమే తగి ఏడిచావుగా, తీసుకోపో అంటాడు. ఇన్ని పొందిన తర్వాత కూడా మళ్ళీ తపనాగదు. ఏం చేయదు, మన బతుకంతా అంతే. ఇన్ని పొంది కుప్ప పెట్టుకొని అనుభవించి కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ప్రభా, మరి దాని సంగతి ఏంది నాయన, మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అవుతాయి. ఆయన అంటాడు, ఇన్ని ఇచ్చా కదా, ఇవన్నీ నీకోసం ముందే సిద్ధపరిచి ఆ ఘట్టంలో వచ్చినప్పుడు నీకు అందించా కదా, దాన్ని కూడా సిద్ధపరిచాను పద అంటాడు. ఆ కాలఘట్టంలోకి వచ్చినప్పుడు అది నీకు తప్పకుండా అందిద్ది. ఈ విధంగా ఏ మజిలీలో ఎక్కడ నీకేమేమి ఎదురు కావాలో, ఏమేం పొందాలో, ఏమేమి ఆశిస్తున్నావో అవన్నీ కూడా గొర్రెలు కాసుకునే నన్ను రాజును చేసావు కనుక నువ్వు గుడారంలో ఉంటావు, నాకు ఇష్టం లేదు ప్రభువా, నీ కోసం మందిరం కట్టాలనుకుంటున్నానని దావీదంటే, అవునా కడతావా మందిరం? నువ్వు కాదులే కానీ మీ అబ్బాయి కడతాడులే, నీలో నుండి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడని దావీదుకు చెప్పాడు. అంటే కొడుకుని సిద్ధపరిచాడు, కొడుకు కట్టే మందిరాన్ని కూడా, దానికి కావలసిన సరుకులు కూడా దావీదుకు ముందే ఏర్పరిచాడు. ముందే డిసైడ్ అయిపోయింది కృపలో నీకు నిత్య జీవం. ముందే డిసైడ్ అయిపోయింది కృపలో నీకు కావలసిన అవసరాలకు సహాయము ముందే డిసైడ్ అయిపోయింది, నిర్ణయించబడింది. ఎందుకంటే నువ్వు కృపలో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాస్టల్లో ఉన్న వాళ్ళకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఫుడ్ వాళ్ళే రెడీ చేసినట్టు దేవుని బడిలో ఉన్న నీకు, నాకు, మనకి సమస్తాన్ని నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు. పొందుకుంటావా? ఇప్పటికే చాలా పొందానన్నా, ఇక ముందు కూడా పొందుతానన్నోళ్ళు చేతులు ఎత్తండి. సందేహం లేదుగా. మరి కలవరం దేనికి, ఇంకా దిగులు దేనికి?
కన్నీళ్లు దేనికి చెప్పు? పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి స్తోత్రం. వీటన్నిటితో పాటు నీ పక్షమున జరిగిన అన్యాయమునకు దేవుడు తీర్చే తీర్పులకు కూడా ఆ నిర్ణయ కాలం రావాలి. మొత్తానికి ఉంటుంది సినిమా. ఎవడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా, ఎవడిని వదిలిపెట్టడు. నవ్వేవాడిని నవ్వని, వెటకారం చేసేవాడిని చేయని, తిట్టేవాడిని తిట్టని, దూషించేవాడిని దూషించని, అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని. ఎడికి పోతారు? ఎంతకాలం పోతారు? మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది. అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది. నేను ఇలాగా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నా. ముందు ముందే దేవుడు నాకు సిద్ధపరిచి ఆ టయానికి అందించినవి ఎన్నో నేను అనుభవంలో నేను పొందుకున్నా. ఇక ముందు కూడా పొందబోతున్నా. దేవునికి స్తోత్రం. ఇలా దేవుడు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన ఈవులన్నిటితో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని విధములైన శ్రమలను కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు, మన మేలు కోరి. అవి తీరిన తరువాత మనం పొందవలసినటువంటి దాన్ని మనకు అందేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి కలవరాన్ని తీసేయండి. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నేను అన్నీ పొందుకుంటాను, మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు, మా నాన్న నా కోసం అన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు, నాకు కలవరం లేదు అనగలవై రాత్రి? అనగలవై రాత్రి? నాకు కలవరం, నాకు ఆందోళన, గుండె దడ, ఆయాసం, రొప్పు, అలసట. మా నాన్న, నా ప్రియమైన డాడీ, మా మంచి తండ్రి నాకన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఎవని యందు సిద్ధపరిచాడో తెలుసా? క్రీస్తు యేసునందట. క్రీస్తు యేసు యొక్క ఏర్పాటు మీరు ఎరుగుదురు కదా. ఆయన తన సొంత కుమారుని మన కోసం వెనుతీయలేదు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు అన్నాడు పౌలు. క్రీస్తునందు మన జీవం దేవుల్లో భద్రపరచడమే కాదు, ప్రభువునందు మన ప్రతి అవసరమునకు సమాధానం ముందే ఏర్పరచబడింది. ఆ నిశ్చయితతోనే నేను ఇంత భరోసాతో చెప్తున్నా. దేవునికి స్తోత్రం. మనందరం ఎవరిమే? మనుషులమా? కృప పొందిన వారం అని చెప్పండి, అది ముగింపు. ఎవరు మనందరం? ఎవరి కృప? తండ్రి అయిన దేవుని కృప, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ కృప, కృపకు మూలమగు ఆత్మ అనుగ్రహించు కృప మనం పొందుకున్నాం.
కృపకు మించిన ఐశ్వర్యము, కృపలో అన్నీ మనకు ముందే డిసైడ్ చేయబడ్డాయి, అన్నీ అందుతాయి. కాబట్టి ఏ విధమైనటువంటి వేదనలో ఉన్నా ఈ రాత్రి వదిలేసి ఆయన కృపను వేడుకోండి. కృపలో ప్రతి అవసరతకు సమాధానం ఆయన దగ్గర వేడుకోండి, తప్పకుండా పొందుతారు. ఆమెన్. కట్టబడిన గాడిద పిల్లని ముందే సిద్ధపరిచి ఉంచాడు. అక్కడ మేడగది ముందే సిద్ధపరచబడింది, అన్నీ ముందే. యేసయ్య శిలువ మరణ పునరుద్ధానములు ముందే ప్రవచించబడ్డాయి, అంత ముందే. నపుంసకుడు రథం మీద వస్తుంటే ఫిలిప్పు లైన్లోకి వచ్చేసాడు ముందే. చూడండి ఎంత. సౌలు, తార్సువాడైన సౌలు దమస్కులో యోదాను వాని ఇంట దిగితే అననీయ రానే వచ్చాడు లైన్లోకి ముందే. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం. నీ తండ్రి నీకంటే చిత్తశుద్ధి కలిగిన వాడు, నీకంటే బాధ్యత కలిగిన వాడు. నీ తండ్రి నీకంటే నీ విషయంలో శ్రద్ధ కలిగిన వాడు. నీ గురించి నువ్వెంత ఆలోచించుకుంటావో నాకు తెలియదు కానీ, నా గురించి నేనెంత ఆలోచించుకుంటానో తెలియదు కానీ, నీ గురించి నా గురించి ఎంత ఇంట్రెస్టో ఎంత శ్రద్ధో ఆయనకి నువ్వు తెలుసుకొని ఉండాలి. అప్పుడే కలవరం వదిలేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. దేవుడు అనుగ్రహించేవన్నీ విశ్వాసము ద్వారా అన్నీ పొందుకుంటాం. నువ్వు ఏమేమి కోరావో మొత్తం వినబడ్డాయి అక్కడ. ఆగు, వరుసగా ఒక్కొక్కటి చూస్తావుగా. నమ్ము, కృతజ్ఞతలు చెప్పుకో. థ్యాంక్ యూ లార్డ్, నాతో మాట్లాడినందుకు, నాకు ఒక నిశ్చయత ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞతలు తండ్రి, నాన్న నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకు, నన్ను ధైర్యపరిచినందుకు, నాలో నిశ్చయత కలిగించినందుకు, నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రములు నాన్న. స్తోత్రములు. ముందే సిద్ధపరిచిన దేవుడు నిత్యమైన తీర్పు కూడా సిద్ధపరిచాడు. దుర్మార్గులకు నిత్య నరకాగ్నిని కూడా సిద్ధపరిచాడు. దుష్టులకు దైవోగ్రత కూడా ముందే సిద్ధపరచబడి ఉంది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని దేవుడు మాట్లాడుతున్నాడు. జరిగేవన్నీ ప్రభు చూస్తానే ఉన్నాడు. ఆయన అనుమతించకుండా ఏది జరగదు. ప్రభు సెలవు లేకయే ఇది జరిగినా అసంభవం. నీకు స్తోత్రం. మనందరం ఎవరిమి? మనుషులమా? కృప పొందిన వారం అని చెప్పండి, అది ముగింపు. ఎవరు మనందరం? ఎవరి కృప? తండ్రి అయిన దేవుని కృప, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ కృప, కృపకు మూలమగు ఆత్మ అనుగ్రహించు కృప మనం పొందుకున్నాం. కృపకు మించిన ఐశ్వర్యము, కృపలో అన్నీ మనకు ముందే డిసైడ్ చేయబడ్డాయి, అన్నీ అందుతాయి. కాబట్టి ఏ విధమైనటువంటి వేదనలో ఉన్నా ఈ రాత్రి వదిలేసి ఆయన కృపను వేడుకోండి. కృపలో ప్రతి అవసరతకు సమాధానం ఆయన దగ్గర వేడుకోండి, తప్పకుండా పొందుతారు. ఆమెన్. కట్టబడిన గాడిద పిల్లని ముందే సిద్ధపరిచి ఉంచాడు. అక్కడ మేడగది ముందే సిద్ధపరచబడింది, అన్నీ ముందే. యేసయ్య శిలువ మరణ పునరుద్ధానములు ముందే ప్రవచించబడ్డాయి, అంత ముందే. నపుంసకుడు రథం మీద వస్తుంటే ఫిలిప్పు లైన్లోకి వచ్చేసాడు ముందే. చూడండి ఎంత. సౌలు, తార్సువాడైన సౌలు దమస్కులో యోదాను వాని ఇంట దిగితే అననీయ రానే వచ్చాడు లైన్లోకి ముందే. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం. నీ తండ్రి నీకంటే చిత్తశుద్ధి కలిగిన వాడు, నీకంటే బాధ్యత కలిగిన వాడు. నీ తండ్రి నీకంటే నీ విషయంలో శ్రద్ధ కలిగిన వాడు. నీ గురించి నువ్వెంత ఆలోచించుకుంటావో నాకు తెలియదు కానీ, నా గురించి నేనెంత ఆలోచించుకుంటానో తెలియదు కానీ,
నీ గురించి నా గురించి ఎంత ఇంట్రెస్టో ఎంత శ్రద్ధో ఆయనకి నువ్వు తెలుసుకొని ఉండాలి. అప్పుడే కలవరం వదిలేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. దేవుడు అనుగ్రహించేవన్నీ విశ్వాసము ద్వారా అన్నీ పొందుకుంటాం. నువ్వేమేమి కోరావో మొత్తం వినబడ్డాయి అక్కడ. ఆగు వరుసగా ఒక్కొక్కటి చూస్తావుగా. నమ్ము, కృతజ్ఞతలు చెప్పుకో. థ్యాంక్ యూ లార్డ్, నాతో మాట్లాడినందుకు, నాకు ఒక నిశ్చయత ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞతలు తండ్రి, నాన్న నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకు, నన్ను ధైర్యపరిచినందుకు, నాలో నిశ్చయత కలిగించినందుకు, నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రములు నాన్న. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ముందే సిద్ధపరిచిన దేవుడు నిత్యమైన తీర్పు కూడా సిద్ధపరిచాడు. దుర్మార్గులకు నిత్య నరకాగ్నిని కూడా సిద్ధపరిచాడు. దుష్టులకు దైవోగ్రత కూడా ముందే సిద్ధపరచబడి ఉంది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని దేవుడు మాట్లాడుతున్నాడు. జరిగేవన్నీ ప్రభు చూస్తానే ఉన్నాడు. ఆయన అనుమతించకుండా ఏది జరగదు. ప్రభు సెలవు లేకయే ఇది జరిగినా అసంభవం. ప్రార్థన చేద్దాం. దేవా, జరుగుతున్న పరిణామాలను బట్టి మాట్లాడాం. మా జీవితాలకు సంబంధించిన అవసరాల విషయంలో కూడా మాట్లాడాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ముఖాముఖి మాట్లాడు. కలవరంలో ఉన్న నాకు, కన్నీళ్లలో ఉన్న నాకు, ఇదిగో నీకు విడుదల నిర్ణయించబడింది. కృపలో ఉన్నావు నువ్వు, నా కృప పొందుకున్నావు నువ్వు. కృపలో సమస్తము నీకు ముందే సిద్ధపరచ